2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ హెచ్ఆర్ఏ అంటే ఏంటి? అండ్ ఎస్పెషల్లీ హెచ్ఆర్ఏ అనేది అద్దిల్లుకి ఏ రకంగా వర్తిస్తుందంటారు? అండ్ ఇందులో ఎంత మినహాయింపు ఉంటుంది? హెచ్ఆర్ఏ అనేది ఒక అబ్రివేషన్ అమ్మ. హౌస్ రెంట్ అలవెన్స్. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఎవరికి వస్తుందంటే ఒక ఉద్యోగికి మాత్రమే వస్తుంది. ఉద్యోగి అంటే ఒక యజమాని తన దగ్గర పనిచేసి ఏ కేటగిరీ ఉద్యోగం అయినా పర్వాలేదు, అతనికి ఒక క్యాల్కులేషన్ ప్రకారం హెచ్ఆర్ఏ అనేది అలవెన్స్ అంటే భత్యం, అంటే మీకు వచ్చి బేసిక్ శాలరీకి ఇవన్నీ జోడిస్తారన్నమాట. దాంట్లో హెచ్ఆర్ఏ అనేది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే హెచ్ఆర్ఏ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. తర్వాత దీంట్లో మినహాయింపు శాతం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగి జీతాన్ని తగ్గింపు చేయటం వల్ల ట్యాక్స్ భారం తగ్గుద్ది. కాబట్టి ఇది బాగా ముఖ్య భూమికను పోషిస్తుందమ్మా. హెచ్ఆర్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవహారం అమ్మ. అండ్ అలాగే సార్, ఇప్పుడు అద్దిల్లో ఉంటే చాలు హెచ్ఆర్ఏ వస్తుందా? అద్దెల్లో ఉంటే చాలు హెచ్ఆర్ఏ వస్తుందమ్మా. కానీ దానికి కూడా ఒక పరిమితులు ఉన్నాయమ్మా. ఎటువంటి పరిమితులు అంటే, మీరు కొంతమంది సిటీలో ఉంటారు, కొంతమంది టౌన్లో ఉంటారు, కొంతమంది మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, కొంతమంది విలేజ్లో ఉంటారు. అదే ఉద్యోగం, అదే జీతం, అంతా బాగానే ఉంటుంది. కానీ అతను మినహాయింపు పొందడానికి ఈ కేటగిరీస్ అన్నీ ప్రభావితం చేస్తాయమ్మా. ఎట్లా అంటే, సిటీలో ఉంటే ఒక రకమైన అద్దె ఉంటుంది, అదే సేమ్ ఇల్లు ఒక టౌన్లో ఉంటే వేరే అద్దె ఉంటుంది. కాబట్టి అద్దె చెల్లింపు రెసీట్ మీదనే ఇది బేస్ అయి ఉంటుంది. అద్దె చెల్లింపు కూడా ఎలా ఉండాలంటేనమ్మా, మీకు బేసిక్ శాలరీ మీద 10% అధికంగా ఉంటేనే మీకు అధికంగా ఉంటుందమ్మా. అంటే ఇదంతా బేసిక్ శాలరీ అంటే ఏంటి, డిఏ అంటే ఏంటి అనేది ప్రతి ఉద్యోగికి తెలుసమ్మా. దీన్ని మనం వర్ణించక్కర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే మీ పే షీట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. సార్, ఇప్పుడు హెచ్ఆర్ఏ అని అన్నారు, అండ్ ఎస్పెషల్లీ ఎంప్లాయీకి ఇది వర్తిస్తుంది అని చెప్పారు. మరి దాంతోపాటు ఎవరికి అండ్ అలాగే ఎంతవరకు హెచ్ఆర్ఏ మినహాయింపులు ఉంటాయి అంటారు? అందరికీ ఒకేలాగా ఉండవమ్మా. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటే శాలరీ ఉండి కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పింది, సిటీ, టౌన్, మండల్ అట్లా ఉంటుంది. కాబట్టి సరే, నేను దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మిస్టర్ వేణు ఈజ్ డ్రాయింగ్ బేసిక్ శాలరీ ఆఫ్ 55,000 అండ్ డిఏ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 per month. Receipt of HRA 25,000 per month. Is residing in Chennai, పేయింగ్ 18,500 per month. ఇది డీటెయిల్స్ ఇచ్చారు. అంటే దీంట్లో హెచ్ఆర్ఏకి ఒక రూల్ ఉందమ్మా. దీంట్లో 3 బిట్స్ ఉంటాయమ్మా. ఒకటి హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఎంప్లాయర్, ఒకటి. రెండోది ఏంటంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. 10% ఆఫ్ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ. తర్వాత 40% ఆఫ్ శాలరీ ఇన్ సిటీస్, నాన్ మెట్రో సిటీస్, అండ్ 50% ఆఫ్ శాలరీ ఇన్ మెట్రో సిటీస్. వీటికి ఈ 3 ఖచ్చితంగా ఈ క్యాల్కులేషన్కి ఇది పనికి వస్తుందమ్మా. దీంట్లో కూడా నేను మీకు ఏమేసాను, ఈజ్ రెసైడింగ్ ఎట్ చెన్నై అన్నాను. చెన్నై ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ అన్నారా. చెన్నై మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మీకు శాలరీ ఎలా క్యాల్కులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. బేసిక్ శాలరీ అంతా 55,000 రూపాయలు పర్ మంత్ అంటే 12 నెలలకి 6,60,000 అయిందమ్మా. డిఏ కూడా దీంట్లో కలుపుకోవాలి. బేసిక్ అంటే బేసిక్ ప్లస్ డిఏ. సో 8,000 రూపాయలు పర్ మంత్ అంటే 96,000 అయింది. టోటల్ శాలరీ మరి హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్కి 7,56,000 రూపాయలు వచ్చింది. క్లియర్గా మీకు టేబుల్ చూపిస్తుంది. మరి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది సెకండ్ ఐటమ్ చూస్తే, తర్వాత దీంట్లో మీకు ఇప్పుడు మీకు ఈ 3 వరుసగా చూపిస్తున్నాను. దీంట్లో ఏది తక్కువైతే దాన్ని ఎగ్జామ్షన్గా తీసుకోవాలమ్మా. ఫస్ట్ చూడండి, రెంట్ పెయిడ్, రెంట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ ఎంత ఉందమ్మా, 25,000 రూపాయలు ఉన్నారా. అక్కడ చూడండి, రిసీవ్డ్ ఆఫ్ హెచ్ఆర్ఏ 25,000. 25,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 3 lakhs. రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ అంటే బేసిక్ శాలరీ 10% దాటి ఎంత ఉంది అంటే 1,46,400 ఉన్నారా. తర్వాత క్యాల్కులేషన్ ఆఫ్ శాలరీ లెక్కేసుకుంటేనమ్మా, ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన మీకు 55,000 రూపాయలు చూపించాను ఫర్ మంత్. ఈ పర్ మంత్ అంటే సంవత్సరానికి ఎంత అయింది, 6,60,000 అయింది. డిఏ కూడా 8,000 ఉంది. 8,000 లెక్కేస్తే 12,000 అంటే 96,000 అయింది. అంటే టోటల్ శాలరీ ఎంత వచ్చిందమ్మా, హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ కోసం ఈ 3 తీసుకుంటున్నాం కాబట్టి 7,56,000 రూపాయలు అయింది. సరే, ఈ హెచ్ఆర్ఏ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ఈ టేబుల్ని ఆధారంగా చేసుకుంటే దీంట్లో ఇక 3 బిట్లు ఉన్నాయమ్మా. 3 బిట్లు ఏంటి, ఒకటి హెచ్ఆర్ఏ రిసీవ్డ్, యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఎంప్లాయర్. సెకండ్ వన్ ఈజ్
ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ అన్నా, లేకపోతే రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ అయినా మీన్స్ ది సేమ్. దాంట్లో ఏంటి క్యాలిక్యులేషను, మీకు 18,500 చూసారా, 18,500 రూపాయలు అతను చెన్నైలో ఉంటూ రెంట్ పే చేస్తున్నాడు. అంటే 12 అంటే మీకు 2,22,000 అయింది. దాని మీద 10% ఎంత అయిందమ్మా మీకు? 10% బేసిక్ శాలరీ ఎంత వచ్చింది మీకు? 7,56,000 ఉంది. 10% అంటే 75,600. అంటే మీకు 75,600లో ఇక్కడ ఈ 2,22,000 నుంచి 75,600 తీస్తే 1,46,400 వస్తుంది కదమ్మా. దాని తర్వాత 50% ఆఫ్ శాలరీ. ఎందుకన్నాను, ఇతను కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నాడు కాబట్టి 50% ఆఫ్ బేసిక్ శాలరీ తీసుకోవాలి కాబట్టి 3,78,000 రూపాయలు వచ్చింది. దీంట్లో లీస్ట్ ఏదమ్మా, దీంట్లో మీరు చేయాల్సింది ఇక్కడ పైన చెప్పి లీస్ట్ ఆఫ్ ది 3 ఈజ్ అలౌడ్ యాజ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. అతనికి వచ్చిందేమో 3,00,000 రూపాయలు హెచ్ఆర్ఏ వచ్చింది ఎంప్లాయర్ దగ్గర నుంచి. కానీ లీస్ట్ ఎంత ఉందాం ఇక్కడ? 1,46,400. అది మాత్రమే అతనికి రాయితీగా పొందుతుందమ్మా. అంటే అతనికి 3 లక్షల బదులు 1,46,000 అంటే దాదాపు 1,53,000 రూపాయలు ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయిందమ్మా. వచ్చిన మొత్తం పూర్తిగా మినహాయింపు కాలేదని అర్థమవుతుంది కాబట్టి ఇఫ్ ది ఎంప్లాయీస్ రిసైడింగ్ ఇన్ నాన్ మెట్రో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈజ్ నాన్ మెట్రో, ఇట్ ఈజ్ నాట్ మెట్రో. సో అబ్జర్వ్ ది బిలో క్యాల్కులేషన్. దీన్ని రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. రెండో ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, వెన్ ఈజ్ డ్రాయింగ్ 55,000 పర్ మంత్ అండ్ ఫార్మ్స్ డిఏ వచ్చేటప్పటికి 10,000 పర్ మంత్, రెసీట్ ఆఫ్ హెచ్ఆర్ఏ వచ్చేటప్పటికి 22,000 పర్ మంత్, ఈజ్ రెసైడింగ్ ఇన్ హైదరాబాద్ పేయింగ్ 29,000 రూపీస్ రెంట్. క్యాల్కులేషన్లో తేడా ఉంది, దానికి దీనికి ఫిగర్స్ మారిపోయినాయి చూడండి. కానీ హైదరాబాద్లో ఉంటే అతని పరిస్థితి ఏంటని లెక్కేస్తే మీకు ఇక్కడ బేసిక్ శాలరీ 55,000 అంటే 6,60,000 అయింది. డిఏ వచ్చేటప్పటికి 10,000 అంటే 1,20,000 అయింది. టోటల్ శాలరీ ఫర్ హెచ్ఆర్ క్యాలిక్యులేషను 7,80,000 అయింది. తర్వాత హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ కోసం మనం క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి? యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంతమ్మా? 2,60,000. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందమ్మా? 22,000 రూపాయలు హెచ్ఆర్ఏ వచ్చిందంటే 2,64,000 వచ్చింది. 2,64,000లో రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% శాలరీ అంటే మీకు 29,000 ఇంటూ 12 చూసారా. ఇక్కడ పేయింగ్ 29,000 రెంట్ ఇస్తున్నాడు కదా అతను. అయితే మీకు ఎంత వచ్చింది? 3,48,000. తర్వాత మీకు బేసిక్ శాలరీ వచ్చిన 7,80,000లో క్యాల్కులేట్ చేస్తే 78,000 వచ్చింది. దాంట్లో తీసేస్తే 2,70,000 వచ్చింది. తర్వాత 40% ఆఫ్ బేసిక్ శాలరీ. ఇందాక 50% క్యాల్కులేట్ చేసినప్పుడు 40% బికాస్ ఈజ్ రెసైడింగ్ ఇన్ నాన్ మెట్రో కాబట్టి ఆ శాలరీ ఎంత వచ్చింది? 3,12,000. దీంట్లో లీస్ట్ ఏది ఉందమ్మా మీకు? లీస్ట్ చూడండి 2,64,000. అంటే హైదరాబాదులో నివసించే వ్యక్తికి మొత్తం హెచ్ఆర్ఏ టోటల్గా ఎగ్జామ్ట్ అయిపోయింది. చూసారా, ₹1 కూడా ట్యాక్సబుల్ శాలరీ రాలేదు. చూడండి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. సో ఆ విధంగా వచ్చింది. సో 2,64,000 రూపాయలు స్టాండ్స్లో అలౌడ్ యాజ్ ఎగ్జామ్షన్. సార్ మీరు అన్నట్టుగానే అంటే మనం ఉన్న ప్లేసెస్ని బట్టి హెచ్ఆర్ఏ మారుతుంది అని చెప్పారు. సో అలా ఇంకా ఎవరికైనా కూడా హెచ్ఆర్ఏకి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, విలేజ్లో ఉన్నాం సార్, మాకు ఎంత పడుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అండ్ ఇయర్ వైజ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా అమ్మా, ఈ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషనే కాదు, ఏ విధమైన ట్యాక్స్ ఇబ్బందులు వచ్చినా మీరు మినిమైజ్ చేసుకోవాలనే ఆలోచన, లీగలైజ్డ్ మినిమైజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చమ్మా. నా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీ సమస్యను పరిష్కారం చేస్తానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.